ప్రేమ నమ్మకము గల మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క నూతన సంవత్సరపు నాయన మొదటి దినంలో నాయన మీ మందిరంలో ఉండి నాయన వాక్యము నాయన ప్రభా వినుటకు, ధ్యానించుటకు నాయన అన్ని విషయాలలో మీరు సహాయం చేశారు. వందనాలు నాయన ప్రభా. అయోగ్యుడైన నన్ను మరుగుపరచండి, మీ యొక్క ఆత్మ చేత నడిపించండి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం దయచేయమని మీరు నాయన ప్రభా నోటి బోరుగా వాడుకోమని, ఎవరికి కావాల్సిన మాట వారికి అందించమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ తీయండి ఒక్కసారి మీరందరూ. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రాత్రి పాస్టర్ గారు చెప్పినట్లుగా దిస్ ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్, అంటే నూతన క్రియ, అంటే నూతనంగా నూతన ఆరంభ సంవత్సరం. ఇట్ ఈస్ ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్ అనమాట. న్యూ బిగినింగ్ అంటే పాస్టర్ గారు చాలా మంచి వాక్యం చెప్పారు. ఎండిన స్థితిలో నుంచి అని చెప్పారు, కష్టాలలో నుంచి, నష్టాలలో నుంచి, అలాగే శూన్యంలో నుండి కూడా మనం న్యూ బిగినింగ్గా చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈరోజు మనము కొన్ని 3 విషయాలే మాట్లాడదాం. 3 విషయాల గురించి మీకు క్లుప్తంగా చాలా తక్కువగా మాట్లాడతాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలితివి అని అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, దానిపైన 2వ వచనం చూసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును అంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు అన్నమాట. దేవుడు ఏం చేశాడు? చూస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మనం తప్పుగా ఆయన చూడట్లేదు. అంటే మనం ఏదో తప్పు చేసామని చెప్పట్లేదు, కానీ ఆయన చూస్తున్నాడు. కానీ 4వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నువ్వు ప్రేమను వదిలితివి అంటున్నాడు. అంటే ఏంటంటే, ఇక్కడ దేవుడు ఒక పాపం చేసామని చెప్పట్లేదు, మన వైఖరి గురించి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. మన వైఖరి ఏంటంటే ప్రేమ వదిలేము అంటున్నాడు. అంటే ఇక్కడ దీని గురించి చూసుకున్నట్లయితే మొదటగా చెప్పేది ఏంటంటే, మనం ఆ రోజుల్లో దేవుడు చూసినప్పుడు, దేవుడు చూసిన దినాలలో ఎలా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నాము, అంటే గడిచిన దినాలలో ఎలా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నాము. గడిచిన 20 సంవత్సరాలు, అంటే 5 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, 10 ఇయర్స్ బ్యాక్ మనం ఎలా ఉన్నాము, 2026లో ఎలా ఉన్నాము. మనుషులు ఏం చూస్తారు? మనుషులు ఈ యొక్క శారీరక సంబంధమైన విషయాల గురించే చూస్తారు. ఏమని చూస్తారంటే, అరే ఒకప్పుడు వీడు సైకిల్ మీద తిరిగేవాడు, ఈరోజు కారు మీద వెళ్తున్నాడు అంటారు. అవునా కదా? అవును. ఇంకో కొంతమంది ఏమంటారంటే, వీడు చిన్న ఉద్యోగం ఉండేది, ఇప్పుడు ఉన్నత ఉద్యోగంలోకి వచ్చాడు. లేకపోతే ఒకటి చిన్న గుడిసె ఉండేది, ఇప్పుడు మంచి విల్లాలో ఉంటున్నాడు అండి. మనుషులు ఏం చూస్తారంటే, మనం భౌతికమైన విషయాల మీదే చూస్తారు. మన డెవలప్మెంట్, మన బట్టలు, మన కారు, మన ఫేమ్, మన పేరు ప్రతిష్టలు, వీటినే చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ? నేను ఎరుగును అంటున్నాడు. అంటే నీ పూర్వస్థితి నేను చూసా. పూర్వస్థితి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కష్టంలో ఉన్నావు. కష్టంలో అంటే ఎట్లా? కష్టపడ్డా, కష్టంతో మందిరానికి వచ్చావు. తర్వాత ఏమంటున్నాడు? ఇంకా ఆ కష్టాలతో వచ్చావు, తర్వాత శ్రమలలో ఉన్నావు. నువ్వు శ్రమ పడినా కూడా మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు. తర్వాత ఏంటంటే పేదరికం, ముఖ్యంగా పేదరికమైనా కూడా దేవుని మందిరాన్ని నువ్వు వదలలేదు. పేదరికమైనా సరే దేవుని పరిచర్యలు నువ్వు కొనసాగావు. తర్వాత సహనం, నువ్వు సహించావు. దేనికోసం? మందిరం కోసం, దేవుని ప్రేమ నిమిత్తం కోసం నువ్వు సహించావు. తర్వాత ఏం చేసావు? విశ్వాసము. తర్వాత భారం కలిగి నువ్వు పరిచర్య చేసావు. భారం కలిగి పరిచర్య ఎప్పుడు? ఒకప్పుడు, ఎప్పుడో, అంటే అప్పుడు చేసావు. అందుకనే ఏమన్నాడు? నేను నిన్ను చూశాను. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? అటువంటి భారం ఉందా? అటువంటి నీవు శ్రమ కలిగి ఉన్నావా? అటువంటి నువ్వు ఏమైనా కష్టాలు పడుతున్నావా? లేదు. కానీ ఏమైంది? నిదానంగా గ్రాడ్యువల్గా ఏమైపోయావు? నువ్వు జారిపోయావు.
చల్లారిపోయావు. అంటే దీనికి ఏమని చెప్పాలి? చల్లారిపోయిన ప్రేమలో మనం ఉన్నాం అనమాట. అంటే ప్రేమ చల్లారిపోయింది అంటే మన స్థితి ఎట్లా వచ్చింది? చల్లారిన స్థితిలోకి ఉన్నాం. రాత్రి చెప్పారు కదా, ఎండిన స్థితి అన్నాం. సో చల్లారిన స్థితిలోకి మనం వచ్చేసాం. స్థితి అంటే ఏంటి? ఒక స్టేటస్ అనుకోవచ్చు, ఒక పొజిషన్ అనుకోవచ్చు. కానీ ఈ చల్లారిన స్థితి ఎందుకు వచ్చింది? కారణాలు ఏమన్నా ఎతుకుదామా? మనంతటికి మనం ప్రశ్నించుకుందామా? మొదట నువ్వేమన్నా బాగా ఉన్నావు, మరి ఇప్పుడు ఎట్లా ఉన్నావు? నువ్వు మందిరం పట్ల ఆసక్తి ఏమైనా ఉందా అంటే మనం ఆలోచించుకోవాలి. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే తప్పు మోపట్లేదు, కానీ మన వైఖరిని ఆయన చూస్తున్నాడు. మన వైఖరి, నువ్వు ఒకప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు అట్లా ఉన్నావు, కంపారిజేషన్ చూసుకోమంటున్నాడు. ఒకప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాము, ఒకప్పుడు రక్షించబడిన కొత్తలో మనం ఎలా ఉన్నాము, తర్వాత ఈ మందిరానికి వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉంది, ఏ స్థితిలో ఉన్నాము, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాము అన్నదానికి దేవుడు చూస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే నీ మీద ఏమంటున్నాడు? ఒక తప్పును మోపవలసింది. తప్పే మోపుతున్నాడు అంతే, అది పాపం అని చెప్పట్లా. అంటే మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు అనమాట. సో మన పూర్వస్థితి గురించి దేవుడు తెలుస్తున్నాడు, ఇప్పటి స్థితి గురించి కూడా అడుగుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క 2వ వచనాన్ని మనం ఏమంటాం? తప్పు పట్టడానికి లేదు. దేవుడు ఒక మెచ్చుకున్న వచనమేది, దేవుడు ప్రేస్ చేస్తున్న వచనమే. ఏమంటున్నాడంటే ఇంకా ఈ మూడవ వచనం చూడండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. సో మీరు మొదట ఏం చేశారంటే భారము భరించారు, తర్వాత అలసిపోకుండా ఏంటంటే దేవుని నామము నిమిత్తము ఎంతో కష్టపడి మందిరం కోసం ఎంతో పని చేశారు. సో దీన్ని ప్రైజ్ చేస్తున్నాడు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు అనమాట. దేవుడు మెచ్చుకున్న వచనం ఏదైనా బైబిల్లో ఉందంటే ఇదే అనుకోవాలి. ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్పేది ఏంటంటే మనల్ని దేవుడే స్వయంగా మెచ్చుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఇట్లా చూసుకున్నట్లయితే ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు మీరు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మొదట్లో నేను చాలామందిని చూశాను, ఇప్పట్లో కూడా చాలామందిని చూస్తున్నాను. మొదట్లో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎలా ఉన్నారో మనం కంపేర్ చేసుకుంటే చాలా మార్పు చూస్తాం వాళ్ళలో. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చారు, మనిషి మందిరానికి వస్తున్నారు, పరిచర్యలో పాల్గొన్నారు, తర్వాత ఏంటంటే ప్రతి బైబిల్ స్టడీలో కూడా పాల్గొంటున్నారు. అవునా? అన్ని క్రమాలలో పాల్గొంటున్నారు మీరు. బైబిల్ స్టడీ కానీ, ఉదయకాలపు ఆరాధన కానీ, తర్వాత మందిరపు పనులలో కానీ, తర్వాత హెల్పింగ్, ఎవరైనా ఒంట్లో బాగలేనప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మీరందరూ వెళ్ళి ఏం చేస్తున్నారు? విజిట్ ఇస్తున్నారు. అంటే వాళ్ళని కంఫర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ విధంగా వెళ్ళటం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంత కంఫర్ట్, ఒక ఆదరణ కలిగించే పని మీరు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు, బాగానే ఉంది, సర్వీస్ చేస్తున్నారు దేవుని కోసం. మీరందరూ ఒక మనిషిగా చూసుకున్నట్టయితే సర్వీస్ చేస్తున్నారు. కానీ క్రమేపీ ఏమైపోతుంది ఆ మనిషిలో ఏంటంటే ప్రేమ చల్లారిపోతుందంట. ప్రేమ చల్లారిపోవటానికి కారణం ఏంటి? మనం ప్రేమని తగ్గించేసుకుంటున్నాం. ముందు ఉన్న ఆసక్తి, ముందు ఉన్న ఆ యొక్క ఎంతూజియాజము ఇప్పట్లో లేదని ప్రభు చెప్తున్నాడు. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనం ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఈ మందిరంలో ఏమైనా డిఫెక్ట్ ఉందా అని అడిగితే ఏమైనా చెప్పగలుగుతారా? నేను స్వయంగా దూరంగా ఉన్నప్పటికీ ఈ మందిరము మంచి వాక్యం అందించే మందిరంగా నేను ఎప్పుడూ అనుకుంటాను. మీరు అవునా కదా? ఎవరు మాట్లాడట్లేదు. మందిరం మంచి వాక్యం అందుతుంది ఇక్కడ మీకు. మంచి వాక్యం అందించే మందిరంగా నేను, తర్వాత మంచి అంటే బలమైన నాయకత్వం కలిగిన మందిరంగా నేను కూడా అనుకుంటాను. బలమైన నాయకత్వం. నేను చాలా చర్చెస్ చూస్తాం. చాలా చర్చెస్ అంటే నేను విమర్శనాత్మకంగా మాట్లాడలేదు, కానీ నేను వెళ్ళే చర్చిలో మహా అయితే 15 సంవత్సరాలు వెళ్తా. మా పాస్టర్ గారు ప్రైజ్ లాడ తప్ప నాతో ఏం మాట్లాడలేదు 15 సంవత్సరాలు. మీరు నమ్ముతారా? ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. ప్రైజ్ లాడ్ తప్ప మీరు ఎలా ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు, మా ఇంటికి వచ్చిన సందర్భాలు లేనేలేవు. మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, ఆశ్చర్యపోతున్నారు. సో ఈ మందిరం చూస్తే బలమైన నాయకత్వం కలిగిన మందిరంగా నేను చెప్తాను. సో నేను ఒకసారి పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీరు ఎప్పుడు మా ఇంటికి ఎందుకు రారు అంటే, మీరు పిలిస్తే కదా మేము వచ్చేది అన్నారు. 15 సంవత్సరాలలో కనీసం ఇయర్కి ఒక్కసారి వేసుకున్నా 15 సంవత్సరాలు, సరే 5 సంవత్సరాలకు ఒకసారి వేసుకున్నా 15లో 3 సార్లన్నా రావాలి కదా, ఒక్కసారి కూడా రాలేదే అంటే అప్పుడు తర్వాత వచ్చారు, నేను అడిగినందుకు వచ్చారు. సో అటువంటి సంఘాలు బయట ఉంటున్నాయి. సో ఈ సంఘాన్ని చూస్తే బలమైన నాయకత్వం కలిగిన సంఘంగా
మనం అనుకోవాలి. సో ఇంకేంటంటే ఇంకా వాక్యపరంగా చూస్తుంటే పాస్టర్ గారు మంచి వాక్యం అందిస్తారు, ఇంకా పాస్టమ్మ గారు కూడా మంచి వాక్యం అందిస్తారు. అంటే మంచి డాక్ట్రిన్, అంటే సిద్ధాంతం కూడిన వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. సో ఇటువంటి బలమైన సంఘంలో ఉన్న బలమైన నాయకుల మధ్య మీరున్న ప్రేమ విషయంలో ఇంకో విషయం చెప్పిన ఆశ్చర్యం, మా పాస్టర్ గారి ఇంట్లో ఇంతవరకు నేను వెళ్ళలేదు. పాస్టర్ గారి ఇంట్లో నేను వెళ్ళలేదు. యాజ్ ఎ డాక్టర్గా నేను అక్కడ లీడింగ్ ప్రాక్టీషనర్ అయినా మా పాస్టర్ గారికి అంటే చాలామంది పాస్టర్స్ బౌండరీస్ పెట్టేశారు. అంటే నువ్వు అక్కడి వరకే ఉండాలి, నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవరు ఇంజనీర్ అయినా ఇంట్లోకి అడుగు లేదు, ఇంట్లో నాట్ అలౌడ్. బెడ్రూమ్లోకి వెళ్ళారు ఎవరన్నా? పాస్టమ్మ గారి బెడ్రూమ్లో మ్యాక్సిమం అందరూ వచ్చి ఉంటారు. ఆయన మాస్టర్ గారి బెడ్రూమ్ ఇంతవరకు ఎట్లా ఉంటుందో నేను ఎప్పుడు చూడలా. సో అటువంటి సంఘంలో ఉన్నప్పటికీ ఏదో మిస్ అయింది. ఏంటి ఆ మిస్ అయింది? ప్రేమ మిస్ అయిపోయింది. అంటే ప్రేమ మిస్ అవ్వలా, ప్రేమ ఉంది, కానీ అదేమైంది? స్లోగా, అంటే సైలెంట్గా, మనకు తెలియట్లేదు, చాలామంది తెలియదు, సైలెంట్గా ఏమైపోయింది? చల్లారిపోతుంది అనమాట. అంటే ప్రేమ చల్లారిపోయిన జనాలు ఈరోజు బయట మీరు వెళ్ళి చూడండి తెలుస్తుంది సంఘాలని. అసలు డోంట్ కేర్, ఎవరెవరు పట్టించుకోరు. ఈ సంఘం అంతా పట్టించుకున్నట్టు ఎవరు నేను స్వయంగా మందిరం నుండి బలిపీఠం మీద ఉండి మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేనే అనుభవించాను కాబట్టి. సో ఏంటంటే ఇక్కడ ఏదో మిస్ అయింది. కానీ మరి ఏమంటున్నాడు? దాని ఏమైనా యేసుప్రభు వారు తప్పు పడుతున్నారా? తప్పు పట్ల ఏమంటున్నారంటే నువ్వు ప్రేమ వదిలేవు అంటున్నాడు, కానీ ప్రేమ కంప్లీట్గా నువ్వు తీసేయలేదు అనట్లేదు. అవునా కదా? కంప్లీట్గా నువ్వు ప్రేమని వదిలేయలేదు, కానీ కొద్దిగా వదిలేవు అని అంటున్నాడు. సో దీనికేంటి? మనకి వెసులుబాటు ఉందా? వెసులుబాటు ఉంది కదా మళ్ళీ రావటానికి. సో మరి ఈ ప్రేమ విషయంలో చూసుకున్నట్టయితే, ఈ చల్లారిన ప్రేమ విషయంలో అయితే ఈ సమయంలో కొందరు బాగా అటు డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యారేజ్ గురించి చెప్తాను. మ్యారేజ్లో ఇలా కొత్త అయిన దంపతులు ఎలా ఉంటారండి? ఇప్పుడు చాలామంది అందరికీ మ్యారేజ్ అయిపోయింది. సో కొంతమంది తప్ప మ్యాక్సిమం అందరూ కపుల్సే ఉన్నారు. కాబట్టి మ్యారేజ్ అయిన కొత్తలో భార్యాభర్తలు ఎలా ఉంటారు? అన్యోన్యమైన జీవితం, ప్రేమ. ఉదయాన్నే లేచి ఏమండి టీ కాఫీ అడక్కముందే అడగడం వీడు. ఆఫ్టర్ 5 years ఏమైంది? వీడు అడిగినా కూడా టీ రాదు, వీడు అడిగినా కాఫీ రాదు. భోజనం అంటే పెట్టుకో అక్కడికి వెళ్ళి అక్కడ ఉంది అంటే టేబుల్ మీద. అంటే మా ఇంట్లో కాదులేండి చెప్తున్నాను, మీరేం టెన్షన్ పడక, మా ఇంట్లో పెడుతుంది. సో అట్లా ఉందన్నమాట. అంటే ఏంటంటే క్రమేపీ ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు చల్లారిపోవటం అంటే ప్రేమ ఉంది వాళ్ళకి, కానీ అది ఏమైంది? స్లోగా గ్రాడ్యువల్గా సైలెంట్గా చల్లారిపోతుంది. ఆ మొదటి ఉన్న ఆ యొక్క ఎంతూజియాజము, ఆ యొక్క ఇంట్రెస్ట్ రాను కోల్పోవటానికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. ఈ కారణాలలో ఏమవుతుందంటే మనిషి ఏమైపోతున్నాడంటే ఒక మెకానికల్గా అయిపోతున్నాడు. మెకానికల్ అంటే ఏంటంటే కృత్రిమంగా అయిపోతున్నాడు. అంటే ఆ ప్రేమ విషయంలో ఏదో వస్తున్నాడు, కానీ ఆ లోపల మాత్రము ఆ మెకానికల్ అంటే ఆ కృత్రిమ హృదయంతో వస్తున్నాడు అనమాట. సో ఇంకా మీకు ఇంకా వాక్యం చెప్పినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు చదవద్దు. దానికి ఒక క్లుప్తంగా ఏం చెప్తానంటే, ఒక ఫస్ట్ 8వ వచనం చూసినట్లయితే, వచ్చి నిన్ను చూడగా వచ్చి కనుక కలగకుండా నువ్వు వాక్కు. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది కూడా మ్యారేజ్ రిలేటెడ్ వచనంగా మనం చూస్తాం అనమాట. అంటే యేసుప్రభు వారు ఒక ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారితో ఆ ప్రజలు కూడా దేవునికి ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నారో, ఆ తర్వాత ఏమైందంటే రాను అరణ్యంలోకి వచ్చినప్పుడు ప్రేమ చల్లారిపోయిన ఆ యొక్క స్థితిని ఈ విధంగా వివరిస్తున్నాడు. ఏమంటాడంటే మొదట్లో వీళ్ళు ఎలా ఉన్నారంట? 8వ వచనమా, నీ ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. ఇష్టము పుట్టించు ప్రాయం అంటే ఒక మ్యారేజ్ వచ్చిన
ఏజ్ అనమాట. అంటే 13 ఇయర్స్ అనుకుందాం, 14 ఇయర్స్ అని. అప్పుడు ఇష్టము పుట్టించినప్పుడు ఆ టైంలో తప్పుదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తాడంటే, నువ్వు ఏమంటాడంటే నీకు అవమానము కలగకుండా, ఎవరైనా ఏమైనా తప్పుగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఏమంటాడంటే, నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా, అంటే ప్రమాణాలు, పెళ్లి ప్రమాణాలు చేసుకున్నట్లు అనమాట. నిబంధన ఏమని నిబంధన? నువ్వు దానమై, అంటే మామూలు పెళ్లి ప్రమాణాలు ఎలా ఏమంటాయి? పాస్టర్ గారు లైసెన్స్ కూడా ఉంది, పెళ్ళి చాలా చేసి ఉంటారు. సో చెప్పిస్తారు కదా, భర్తతోనూ భార్యతోనూ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్రమాణాలు చెప్పిస్తారు. అలాగే దేవుడు కూడా అంటే ఇండైరెక్ట్గా ఏమంటాడంటే మనతో నిబంధన చేసుకున్నాడు. సో ఇప్పుడు నేనేమంటానంటే, తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ అంత అందంగా ఉండేది కాదు. దీని సారాంశం చెప్తాను. అందంగా ఉండేది కాదు, సో మామూలుగా ఉండేది. సో ఈయనేం చేస్తాడంటే మంచి క్రీములు రాస్తాడు ఆమెకి, తర్వాత మంచి వస్త్రాలు ఇస్తాడు ఆమెకి, తర్వాత పట్టు వస్త్రాలు ఇస్తాడు, ఆర్నమెంట్స్ ఇస్తాడు, ముక్కుకి చెవుకి అంటే సమస్తం, అంటే ఈవెన్ చెప్పులు కూడా ఇస్తాడనమాట. అంటే అవి కూడా ఎర్రని చర్మపు చెప్పులు కూడా ధరింపజేస్తాడు. సో ఏమైంది, రాను ఆ మనిషి కొంతకాలం అయిన తర్వాత ఆమెలో బ్యూటీ పెరిగింది, అంటే అందం పెరిగింది, అంటే సౌందర్యం పెరిగింది. సౌందర్యం పెరిగిన తర్వాత ఏమైంది, క్రమేపీ పితరులు ఏమవుతారు, బయటకు వెళ్ళగానే ఆహా ఎంత అందంగా ఉన్నావే, మంచిగా ఉన్నావు, చాలా బాగున్నావు, మంచి పర్సనాలిటీ అది అనగానే ఆమె ఏమైపోయిందంటే ఇక తర్వాత లోకం వైపు చూడటం స్టార్ట్ చేసేసింది. లోకం వైపు చూడటం స్టార్ట్ చేసేసి ఏమైంది, నిదానంగా భర్తకి దూరం అయిపోయింది. తర్వాత ఆమె రకరకాలుగా తప్పుదోర పట్టేసింది అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఒకప్పుడు ఆమె ఎలా ఉండేది, అందంగా లేదు, అంటే కురూపి. కానీ ఈయన ఏం చేశాడు, అవమానం కలిగిద్దని ఏం చేశాడు, మంచి బట్టలు, మంచి క్రీమ్స్, ఇప్పుడు మీరంతా రాసుకుంటున్నారు కదా చాలా క్రీమ్స్, ఆ క్రీమ్స్ అన్నీ ఆయన రాసి ఆమె అందంగా చేసి భార్యగా ఉండాలనుకున్నాడు. కానీ ఆ భార్య ఏం చేసింది, వేరే వాళ్ళని చూడటం స్టార్ట్ చేసింది. ఎందుకు, అంటే దానికి అందం అయిపోయింది కదా, దాని ఏమంటారు అందం, దాని అంటే బ్యూటీ పెరిగిపోయింది, ఎక్స్టర్నల్ బ్యూటీ పెరిగిపోయి బయటికి వెళ్ళిపోయి తప్పుగా చేసేస్తుంది అన్నమాట. సో అప్పుడు ఆ భర్త ఎట్లా ఫీల్ అవుతాడు, అట్లాగే మీరు ఒక్కసారి 20 సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు మీరు ఎలా వచ్చారు ఈ మందిరానికి ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఎవరిని ఐఎమ్ నాట్ పాయింటింగ్ ద పబ్లిక్ పీపుల్ మెంబర్స్ నేను చేయట్లేదు. మీరు ఏ స్థితిలో వచ్చారు, ఎట్లా వచ్చారు, మీరు అనాథలుగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాకు తెలుసు. సో ఏమీ అంటే మీకు ఒక పొజిషన్ లేదు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ మందిరంకి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారో మీరు కంపేర్ చేసుకోండి. మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ, చాలామంది. నేను ప్రతి ఒక్కరిని నేను తెలుసు అనమాట. సో అలాగే అప్పుడు ఎంత బాధపడి ఉంటారు ఈ సంఘం కూడా, సంఘ కాపరి కానీ, సంఘ పాస్టమ్మ గారు కానీ. అలాగే దేవుడు కూడా మనల్ని ఏంటంటే బాధపడుతూ ఉంటాడు. ఏంటంటే కొత్తలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, నిన్ను ఇంత ఆదరించి, నిన్ను ఇంత మంచి చేసి, పెద్ద చేసి, నువ్వు ప్రేమ చల్లారిపోతే అప్పుడు ఎంత ఫీల్ అవుతాడు దేవుడు. అలాగే మనం కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. సో దీని అంతటికి కారణం ఏమైంది, ప్రేమ చల్లారిపోవటానికి కారణాలకి ఏంటి కారణం, స్వనీతి, అసూయ, ద్వేషం నిదానంగా వచ్చేసింది లోపలికి. తర్వాత ఏంటంటే చెప్పుడు మాటలు, ఎవరో చెప్పిన మాటలు వినేసి నమ్మేస్తా. అది చాలా నాకు చాలామంది అంటే ఏమనుకోవద్దు, నాకు ఎవరన్నా ఏదైనా విషయం చెప్పారనుకోండి, నేనేమంటానంటే తెలుసా, నేను కళ్ళతో చూస్తేనే కానీ నమ్మను. ఎప్పుడు కూడా మనం కళ్ళతో చూస్తేనే నమ్మాలి, ఎవరో చెప్పింది అస్సలు నమ్మకూడదు అనమాట. సో ఇక్కడ ఏమంటే ఈ వేరే మాటలు, గాసిప్స్ అంటారు దాన్ని, చెప్పుడు మాటలు అంటారు, గాసిప్ చెప్పుడు మాటలు. తర్వాత ఇంకా ఏదో మాటలు గుసగుసలు అంటారు. ఇవన్నిటి వల్ల ఏమైందంటే మన మనసు తిరిగిపోతూ ఉంటుంది. సో మొదటి ప్రేమ పోయి నిదానంగా చల్లారిన స్థితికి వచ్చేసి ప్రేమ లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అటువంటి స్వభావం మనం ఉండకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అటువంటి స్వభావంలోకి నువ్వు వెళ్ళినట్టయితే, అటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళినట్టయితే, అటువంటి ప్రేమ లేని స్థితిలోకి వెళ్ళినట్టయితే మళ్ళీ రావని ప్రభువారు మీకు మనవి చేస్తున్నారు. తర్వాత ఏమైందంటే ఇంకా తర్వాత ఇతను ఏమైపోయాడు, చల్లారిన స్థితి వచ్చింది కదా. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, యెహోషువ వింటున్నావా, యెహోషువ నువ్వే జాషువా యెహోషువ 2 పేర్లు 2. సో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి,
చల్లారిపోయాడు ఒక వ్యక్తి, నిదానంగా మందిరానికి దూరం అవుతున్నాడు. తర్వాత ఏమైంది? లోకం, పాస్టర్ గారు బాగా చెప్పారు, థ్యాంక్ యూ. లోకం ఆకర్షితులు అవుతున్నాడు, లోకాన్ని వైపు ఆకర్షిస్తున్నాడు. దానికి ఒక టైటిల్ పెట్టుకుందాం. ఫస్ట్ దానికి ఏమనుకున్నాం? ప్రేమ చల్లారిన స్థితి అనుకున్నట్లయితే ఇది అన్యుల స్థితి, అన్య స్థితి అనుకుందాం, లేకపోతే లోక స్థితి అనుకుందాం. సో ఈ లోక స్థితి ఎప్పుడు వచ్చింది తనకి? నిదానంగా ప్రేమ చల్లారిపోయింది కదా. చల్లారిపోయినప్పుడు ఏమవుతున్నాడు ఈయన? ఇక లోకం వైపు చూస్తున్నాడు. సో నిదానంగా ఏమవుతుందంటే ఈయన లోకపు ఆలోచనలు, లోకపు పద్ధతులు అన్వయించుకుంటున్నాడు. తర్వాత దేవునికి పూర్తిగా వేరుపరచబడ్డాడు అనమాట. ఇక నిదానంగా గ్రాడ్యువల్గా బ్యాక్ స్లైడ్ అయిపోయి నిదానంగా జారిపోయి లోకంలోకి వచ్చాడు. సో దీనికి ఒక వచనం చూసుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 15-16 చూసుకున్నట్లయితే లోకం గురించి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైను ప్రేమింపకుడి. శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి, గతించిపోవును. సో ఇక్కడ ఏమైంది? ఈ జారిపోయిన వ్యక్తి ఏమైపోయాడంటే లోకాన్ని ప్రేమించడం స్టార్ట్ అయిపోయింది. లోకాన్ని ప్రేమించడం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే నిదానంగా ఏమవుతుంది? దేవుని ప్రేమ అతనిలో ఉండదు. సో ఈ ప్రేమ అంతా యాక్టివ్ మళ్ళించాడు, ఈ లోకానికి ఆశలకి పండించేస్తాడు. ఏంటంటే మన యొక్క ఫ్యామిలీ బాగుండాలి, మన యొక్క ఇల్లు కట్టుకోవటం తప్పేం లేదు, కానీ ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా లోకం, బంగారము, ఇంకా తర్వాత మంచి మంచి చీరలు, బట్టలు, డ్రెస్సెస్, ఇవన్నిటి మీద ఈ లోకం వైపు వెళ్ళిపోయాడు. లోకం వైపు వెళ్ళిపోయిన తర్వాత దేవుని ప్రేమ లేదు. సో ఇప్పుడు అతని తర్వాత లోకంలో వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన నిదానంగా జారిపోయి ఆయన ఉండకూడని స్థలాలలో ఉంటున్నాడు, ఉండకూడని స్థలాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అది పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ అందరూ తెలిసిందే. ఉండకూడని స్థలాలంటే ఏముంటాయి? ఉండకూడని స్థలాల్లోకి వెళ్ళిపోయాడు అంటే సాతాను సింహాసనం ఉన్న స్థలాలలోకి వాడు నిదానంగా జారి వెళ్ళిపోయాడు. ఏంటి ఉండకూడని స్థలాలంటే? చూసుకున్నట్టయితే మూవీ థియేటర్స్ వెళ్తూ ఉంటారు. తర్వాత ఇంకేంటంటే రెస్టారెంట్స్, తర్వాత అన్యుల మధ్య అపహాసకులు కూర్చుండే చోట దగ్గర ఉంటారు, నవ్వుకుంటారు, హేళన చేసుకునేది, కామెంట్స్ చేసుకునేది. తర్వాత ఇంకా ఇమ్మోరాలిటీ అంటే జారత్వంలోకి దిగజారే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ వెళ్ళిపోయారు. ఇప్పుడు బైబిల్లో మరి క్వశ్చన్ అడుగుతుంది, ఉండకూడని స్థలాలలో ఎవరైనా ఉన్నారా? ఎవరిని అడుగుదాం? గర్ల్స్ అయితే చెప్పేస్తారు. ఎవరిని? ఈయన కనబడుతున్నాడు, మన పాల్ దినకరన్ కనబడుతున్నాడు. ఉండకూడని స్థలాలలో బైబిల్లో ఎవరున్నారు? దావీదా? సంసోన్ ఉన్నాడు. ఇంకా దీనా, లోతు, లోతు, అది ఫస్ట్. ఇవన్నీ కరెక్టే. స్పెసిఫిక్గా చెప్పాలంటే లోతు ఉండకూడని స్థలాలలో ఎక్కడున్నాడు? గొమొర్రాలో ఉన్నాడు. భయంకరమైన సంసోన్ చెప్పారు మేడం. అంటే భయంకరమైన పాపం ఉండే స్థితిలోకి, అంటే అందులోకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అక్కడ అయి ఉన్నాడు. దానివల్ల ఏమన్నా లాభం ఉందా ఆయనకి? లేవుందా? దానివల్ల ఏమైంది ఆయనకి? దానివల్ల ఏమైంది? శాపమేం కాదు. ఈరోజు మీరేమనుకోవద్దంటే చెప్తాను, మీకు చాలామంది యూట్యూబ్ చూడరు అనుకుంటా. ఈరోజు కూడా అన్యులు లోతు పిల్లల చేసినదే పాయింట్అవుట్ చేసి బైబిల్ హేట్ చేస్తున్నారు. అవునా కదా? లోతు పిల్లలు జరిగిన సంఘటన ఉంది కదా, అది చేసింది మనుషులే, దేవుడు కాదుగా చేసింది. మనుషులు చేసిన సంఘటనని హైలైట్ చేసి మీ బైబిల్ హోలీ కాదు, పరిశుద్ధమైన గ్రంథం అని ఎట్లా రాసుకుంటారా అని అనేవాళ్ళు ఇంతమంది, మీకు తెలుసో లేదో ఇంతమంది. సో అందుకనే లోతు ఉండకూడని స్థలాల్లో ఉండటం వల్ల ఏమైంది? చెడ్డ పేరు వచ్చేసింది అనమాట. తర్వాత ఇక్కడ సంసోన్ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఉంది, ఇంకోటి అది మీకు స్ట్రైక్ అయిందో లేదో. ఇక్కడ బైబిల్ బాగా వచ్చిన వాళ్ళు అడగచ్చు, కళ కానీ జెస్సీ కానీ. దావీదు ఎక్కడ వెళ్ళినాడు? దావీదు వెళ్ళాడు అంటే జస్ట్ ఉన్నాడు, అంటే కొంతకాలం ఉన్నాడు, మోయాబు దేశంలో ఉన్నాడు.
అది. తర్వాత ఇంకోటి ఎలిమెలేక్, విన్నారా? ఎలిమెలేక్ ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేం. కరువు వస్తే ఏమైంది? కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ ఏం చేశాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశానికి వెళ్ళటం వల్ల ఏమైంది? ఆయనకి ఆశీర్వాదం వచ్చిందా? లేదు. ఏమైంది? పోయింది. తర్వాత ఏమైంది? నిదానంగా వాళ్ళ భార్య విధవరాలు అయింది. తర్వాత ఆమె కూడా తిరిగి రావటం జరిగింది. సో ఏంటంటే ఉండకూడని స్థలాలలో ఉండటం వలన ఏంటంటే మనకేమొస్తుంది? మనకేమీ పెద్ద లాభం ఉండదు, నష్టమే వస్తుంది. తర్వాత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే 2026లో మనం ఏమైనా లోకానికి ఏమైనా ఎడిక్ట్ అయ్యామా? లోక స్థితి ఏమైనా కలిగి ఉందా? లోకములో ఏమైనా జీవిస్తున్నామా? సో ఉండకూడని స్థలాలలో ఏమంటున్నామా? ఉండకూడని స్థలాలు ఏమంటాడంటే ప్రభు ఏమంటున్నాడంటే అది సాతాను సింహాసనం అంట. సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్న స్థలం అది. సో అక్కడ ఉండడం వల్ల ఏమైందంటే చెడ్డ కార్యాలు తప్ప మంచి కార్యాలు రావు. సో తిరిగి రావాలి. రెస్టోర్ యువర్ ఫస్ట్ లవ్, రీగెయిన్ యువర్ ఫస్ట్ లవ్. మీరు మళ్ళీ తిరిగి రావాలి అన్నమాట. మళ్ళీ మీరు పునరుద్ధరించాలి. ఇప్పుడు ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్ అన్నారు కదా. ఇయర్ ఆఫ్ న్యూ ఏంటి రెస్టోరేషన్. ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్ కింద కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్తో పాటు ఇయర్ ఆఫ్ రెస్టోరేషన్, ఇయర్ ఆఫ్ రీగెయిన్ అని కూడా అనుకోవచ్చు. మరలా మీరు మన పాతకాలపు ఆ యొక్క మొదటి ప్రేమను మీరు పొందుకోవాలి. సో ఇక్కడ అయిపోయింది. ఇంకా సాల్మన్ గురించి చెప్పలేదు. సొలొమోన్ గురించి కూడా కదా. సొలొమోన్ ఎంత జ్ఞానవంతుడు బైబిల్లో. ఆ రోజుల్లో చూసుకున్నా, ఈ రోజు చూసుకున్నా, రాబోయే సంవత్సరాల్లో చూసినా అటువంటి జ్ఞానవంతుడు లేడని బైబిల్లో చెప్పింది. కానీ ఏమైంది? అన్య స్త్రీలతో ఉండి ఏం చేశాడు? అన్యుల స్త్రీలతో తిప్పబడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. సో లోకం వైపు కూడా సొలొమోన్ వెళ్ళాడు, సామ్సన్ వెళ్ళాడు, డేవిడ్ కూడా ఉన్నాడు, కానీ కొంతకాలమే ఉన్నాడు, తర్వాత తిరిగి వచ్చేసాడు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనము అన్య స్థితి నుంచి బయటికి రావాలి, లోక స్థితి నుంచి బయటికి రావాలి. సో ఎందుకంటే అది దానివల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు, డిసడ్వాంటేజే ఉంది. తర్వాత లాస్ట్కి ఏమైంది? ఇంక మూడో స్థితి, లాస్ట్ అయిపోతుంది, 10 నిమిషాల్లో ముగించేస్తా. లాస్ట్ ఏమంటే ఇంకో స్థితి ఉంది. అదే స్థితి, ఫస్ట్ ప్రేమ లేని స్థితి అన్నాము, తర్వాత అన్య స్థితి అన్నాము, ఇప్పుడు మూడోది ఏంటి? లోకస్థితే. అన్యస్థితి అంటే లోకస్థితే వచ్చింది. చచ్చిన స్థితి అంటే చచ్చిపోయిన స్థితికి వచ్చేసాము. చచ్చిపోవటం అంటే భౌతికంగా చచ్చిపోవటం కాదు, స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మికంగా చనిపోవటమే చచ్చిన స్థితి కింద వచ్చేస్తాం. సో దీని గురించి చూసుకున్నట్టయితే మత్తయి సువార్త 21:19 చూడండి. అది యేసుప్రభు వారు ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని యొద్దకు రాగా ఓకే, చాలమ్మా. సో ఇక్కడ ఏమైంది? ఆయన యేసుప్రభు గారు ఆ చెట్టును చూడంగానే ఏమైంది? ఆకులు కనిపించాయి అంతే, ఏం లేవు, పండ్లు లేవు. యేసుప్రభు తినాలనుకున్నాడు, ఒక పండు తినాలనుకున్నాడు, ఆకలితో ఉన్నప్పుడు పండు తినాలనుకున్నాడు, కానీ పండ్లు లేవు. అంటే ఫలభరితమైన జీవితం లేదు మన దగ్గరకు వచ్చినప్పుడు. అప్పుడు ఏమైపోయింది? తర్వాత శపించబడుతున్నాం, అంటే చచ్చిన స్థితికి వచ్చేస్తున్నాం, ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అందుకని ఏమంటున్నాడంటే ఇక్కడ మనము ఎప్పుడు చిగురించే వారిలాగా ఉండాలి. అంటే మన పాత నిబంధనలో ఉంటుంది, దావీదు యెషయా మొద్దు చిగురించనే ఉంటుంది. సో అటువంటిగా మనం ఫ్లరిష్ అవ్వాలి, గ్రీనరీ కనిపించాలి మన జీవితంలో. చచ్చిన స్థితి, తర్వాత ఎండిన స్థితి అస్సలు ఉండొద్దు అనమాట. నెక్స్ట్ ఏంటంటే 1 తిమోతి 5:6, ఫాస్ట్గా ముగించేస్తాను. 1 తిమోతి 5:6 చూడండి. వాడు చచ్చిపోవటానికి కారణం ఏంటి? ఇంకా సుఖభోగముల యందు ప్రవర్తించినది, బ్రతుకుచున్నా కూడా పైకి మనం జీవిస్తున్నాం అంటే బాగా ఉన్నాం, కానీ లోపల ఏముంది? చచ్చిన స్థితి, లోపల ఎండిన స్థితిలో ఉన్నాం. సో మన స్థితి మారాలి, స్థితిగతులు మారాలి. సో ఈ విధంగా ఏంటంటే సుఖభోగముల యందు ఒకవేళ 2026లో మనం ఉన్నట్లయితే మళ్ళీ రీగెయిన్, రెస్టోర్, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం, పాతకాలానికి వచ్చేద్దాం. తర్వాత ఇంకా 1 యోహాను 3:14 చదవండి. అంటే ప్రేమ లేనివాడు ఎట్లా ఉంటాడో అని చెప్తున్నాను.
ఉమ్. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ప్రేమ లేదంటే ఇప్పుడు మనం ప్రేమ లేకపోతే మరణం ఉంటామా? ప్రేమ లేకపోతే ఈ సీక్వెన్స్లన్నీ అయితే అప్పుడే మరణంకి వస్తాం అనమాట. సో ముందు నుంచి చూసుకున్నట్టయితే చివరికి వచ్చేసరికి చివరికి ఎండ్ మరణమే అవుతుంది. తర్వాత ఇంకేమంటున్నాడంటే చివరి వాక్యం ఏంటంటే యేసు ప్రభు వారే చెప్తారంట. లూకా 15:32. ఇది మీకు అందరికీ తెలుసు, ఫేమస్ ఉదాహరణ, పారబుల్ ఇది, ప్రాడిగల్ సన్. 15:32 అమ్మా. చాలు. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను. సో తప్పిపోయిన కుమారుడు స్టోరీ అందరికి మీకు తెలుసు. ఆయన ఫస్ట్ దేవుని తండ్రి దగ్గర మంచి ప్రేమగా ఉన్నాడు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నాడు. తర్వాత ఏమైందంటే అతని తండ్రి నుంచి విడిపోయి లోకంలోకి వెళ్ళిపోయి భయంకరమైన స్థితిలోకి ఉండి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తండ్రికి చూసి ఏం చేస్తాడు, వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని ఏమంటాడు, ఈ నీ తమ్ముడు చనిపోయాడు కానీ ఏమయ్యాడు, తిరిగి లేచాడు. అంటే మళ్ళీ ఇతను ఏమయ్యాడు, మళ్ళీ పుట్టాడు అన్నమాట. మళ్ళీ పుట్టడం అంటే తల్లి గర్భం నుంచి పుట్టడం కాదు, మళ్ళీ బోర్న్ అగైన్, మళ్ళీ ఈయన రెస్టోర్ అయ్యాడు, మళ్ళీ రీగైన్ అయ్యాడు. సో అలాగే మనం కూడా ఒకవేళ మనం ఈ యొక్క ప్రేమ చల్లారిపోయి ఈ లోకస్థితిలో నుంచి చచ్చిన స్థితిలోకి వెళ్ళినట్లయితే తిరిగి మళ్ళీ వచ్చేసి ఆ తండ్రి యొక్క ప్రేమను మనం పొందుకున్నాం. తండ్రి యొక్క ప్రేమ అంటే ఏంటి, అన్నీ ఉంటాయి కదా. అందుకని ప్రభు అంటున్నాడు, నేను ఎరుగుదును, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు మందిరంలో, ఇప్పుడు ఎలా ఉన్నావు. సో మరలా ఎవరైతే ఆ విధమైన పరిస్థితిలో ఉన్నట్టయితే మళ్ళీ ముందుకొచ్చి ఆ తొలి ప్రేమని, ఆ మొదటి ప్రేమని మనం పొందుకుందాం. సో ఇప్పుడు మామూలుగా ఇదంతా ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడుకున్నాం. అలా అనుకుంటే చర్చ్ పరంగా, మరి లోకపరంగా చూసుకున్నట్టయితే ఈరోజు అన్నదమ్ములందరూ ప్రేమ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అక్క చెల్లెళ్ళు ప్రేమ లేని, ఒకప్పుడు అక్క చెల్లెళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారు? తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఫ్రెండ్స్, మన స్నేహితులు, ఒకప్పుడు ఎంత జాన్ జిగిరి అంటాం కదా, వీడు తినకపోయినా వాడికి పెట్టాడు, ఒకే ఇది అంటారు కదా, ఒకే ప్లేట్లో తినే ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఒకే మంచము ఒకే కంచం ఇది అంటారు కదా. ఆ టైప్లో అంత జాన్ జిగిరీలు ఇప్పుడు అంత ప్రేమగా చూపిస్తున్నారా? అంటే లోకపరంగా చూస్తే, అంటే ఆధ్యాత్మికంగా కాదు, లోకపరంగా. లేకపోతే మరలా రీగైన్ అవ్వండి, మరలా మీ సిస్టర్స్తో మీరు మాట్లాడండి, మళ్ళీ మీ బ్రదర్స్తో మాట్లాడండి. నైబర్స్, చాలామంది ఇప్పుడు మనం ఉంటాం కదా, పక్కన వాళ్ళకి అసలు పడదు, నైబర్స్కి మనకి ఎప్పుడు గొడవలే. సో ఒకవేళ ఒకప్పుడు నైబర్స్ ఎంతో మనం అన్యోన్యంగా ఉన్నాం కదా, ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాము, ఒకవేళ అయిపోతే 2026లో కనీసం అట్లీస్ట్ నైబర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రేమను పునరుద్ధరించుకోండి. తర్వాత అలా కొలీగ్స్ అంటే మనం అనుకుంటాం సహచరులు, జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన జాబ్స్ పక్కనోడికి మనకి పడకపోవచ్చు, ఏదో డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ కనుక ఉన్నట్టయితే మళ్ళీ రీగెయిన్, మళ్ళీ రెస్టోర్, మళ్ళీ ఆ యొక్క ఫస్ట్ ఏ విధమైన ఆ ఫ్రెండ్షిప్ ఉందో, ఏ విధమైన ఆ ప్రేమ ఉందో మీరు పునరుద్ధరించుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, తిరిగి రావాలనుకుంటున్నాం కదా, దేనికి రావాలనుకుంటున్నాము? ఇందాక అనుకున్నాం కదా, బాగా పని చేసావు, బాగా మందిరంలో కష్టపడ్డావు, బాగా ప్రార్థన చేసావు, వీటి గురించి రాకూడదు. దేవుని ప్రేమ, మొదటి ప్రేమ పొందుకోవటం కోసమే మేము మందిరికి రండి. అంటే పని చేయకూడదని కాదు, పనులతో పాటు కూడా మీరు ముందుండాలి. సో ఈ సమయంలో ఏం చెప్పాలంటే, ఇక దీని ముగింపులో ఒకటే ప్రశ్న, ప్రతిసారి ప్రశ్న వేసినప్పుడు మీరు కూడా ప్రశ్న వేసుకోండి. మీకు ఆ మొదటి ప్రేమ ఉందా? ఆ యొక్క లోకస్థితి ఉందా? ఆ యొక్క స్పిరిచువల్ డెత్ ఏమైనా ఉందా? ఒకవేళ మొదటి ప్రేమ చల్లారిపోతే మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ హృదయాలలో క్వశ్చన్ చేసుకొని మీరే అనుకోండి. ఇక మళ్ళీ మేము చెప్పేదేమి ఉండదు. ఒకవేళ ఉంటే కనీసం 2026లో అన్నా సరే ఆ యొక్క తొలి ప్రేమ, ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో మీరు మరలా రావాలని సో దేవుడు ఈ యొక్క 2026లో మాట్లాడుతున్నాడు. సో ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక.